డీటెయిల్స్ చూద్దాం. భూ బకాసురుల లిస్టు త్వరలో బయట పెడతామన్నారు మంత్రులు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. మేనిఫెస్టోలో లేకున్నా యువత కోసం రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చామని చెప్పారు మినిస్టర్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు మంత్రులు. మేనిఫెస్టోలో లేకుండా యువతకు ఉపాధి కల్పించడంలో స్కిల్ డెవలప్మెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేటలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో మెరుగైన అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని కలెక్టర్లను కోరారు మంత్రులు. తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి బీపీఎల్ కానీ బిలో పవర్టీ లైన్ కానీ అబోవ్ పవర్టీ లైన్ కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బియ్యంతో సహా రేషన్లో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 65 ఐటీలని ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. గతంలో మీకు సరైన డైరెక్షన్ లేకపోవడం, కొంత పరిపాలనా విధానాల్లో నిర్లిప్తత, నాకెందుకు అనే భావన, అందరం వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన మాట వాస్తవం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వచ్చినా అది క్యాన్సిల్ అవుతుందన్నారు పొన్నం. ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా మనవి. పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరెవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. త్వరలో భూబకాసురుల వివరాలు బయట పెడతామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో నిర్వహించిన చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. జూన్ 3వ తేదీ నుంచి ఎంఆర్ఓ స్థాయి అధికారులు గ్రామాల్లోకి వచ్చి భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని చెప్పారు. త్వరలో అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి పేదలకు పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. సాదా బైనమా దరఖాస్తులు 9,26,000 ఉన్నాయని చెప్పారు. సాదా బైనమాపై కోర్టులో స్టే ఉందన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు పొంగిలేటి. కవిత సమస్య టీకప్పుల తుఫాన్ లాంటిదన్నారు పొంగిలేటి. కవిత కాంగ్రెస్ లోకి వచ్చే అంశంపై మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు ఇల్లు వస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరంగల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్ కూడా అన్ని కూడా సమానంగా చూస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మరి వెంటనే మంజూరీ ఇస్తూ కలెక్టర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మేయర్ గారు కూడా సహకరిస్తా ఉన్నారు. అడవులు లేకుంటే మానవ జాతికి మనుగడ లేదన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ లో పీఎం జన్మన్ పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాలు నిర్వహించిన వర్క్షాపులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిర్సా ముండా, కొమ్రం భీములను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ఈ పీఎం జన్మన్ ప్రోగ్రాం కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు గాని, రోడ్స్ ఫెసిలిటీస్ గాని, స్కూల్స్ గాని, మరి అంగన్వాడీ సెంటర్స్ గాని, హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్త్రీనిధి సంస్థ మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. స్త్రీనిధిలో త్వరలో నియామకాలు చేపడతామని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వైపు మహిళలు వెళ్లకుండా సెర్ఫ్, మెప్మా, స్త్రీనిధి కృషి చేయాలన్నారు సీతక్క. ఎలాంటి వడ్డీ వేధింపులు లేకుండా ప్రభుత్వమే మహిళలకు రుణాలిస్తుందని చెప్పారు. స్త్రీనిధిని మరింత బలోపేతం చేస్తామన్నారు. హైదరాబాద్ స్త్రీనిధి కార్యాలయంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 46వ మేనేజింగ్ కమిటీ నిర్వహించిన సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పాలన అధికారుల ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 3,550 మంది ఎంపికయ్యారు. త్వరలో నియామక పత్రాలు అందించనున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది ప్రభుత్వం. గ్రామంలో భూ సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టింది. రాబోయే 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షాలతో రైతన్నకు సాగుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 1,00,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి 82,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వానలు పడతాయన్నారు. గతేడాది కంటే ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు కురిశాయని చెప్పిన ఐఎండీ అధికారులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 నుంచి 10 డిగ్రీలు తగ్గుతాయన్నారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు నైరుతి రుతుపవనాలు అనేవి కొనసాగిన 2-3-4 రోజులు కూడా విస్తారంగా ఎక్కువ వర్షాలు అనేవి విస్తారంగా కురిశాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 2 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూడొచ్చు. సో ఈ ఒక విధంగా చెప్పాలి అంటే మే నెలలో గత సంవత్సరాలతో పోలిస్తే ఒక విధంగా వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగానే నమోదవుతున్న గణాంకాలు కూడా మనం చూడొచ్చు. రానున్న 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది ఐఎండీ. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి, నిజాంపేట్, మహబూబ్ నగర్, వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే రాగల 3 రోజులు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదుడు గాలులు అనేవి రానున్న 5 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈదుడు గాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా బాలాసోర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటనుందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్ జిల్లాలో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్ పట్టణంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రతిష్టను ఎవరైనా డ్యామేజ్ చేస్తే సహించేది లేదన్నారు బీజేపీ నేతలు. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు కమలం పార్టీ నేతలు. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన అంశాలపై సీఎం రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్, రేవంత్, రాబర్ట్ వాద్రా ముగ్గురు దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కవిత ఎపిసోడ్పై ఎవరూ స్పందించొద్దన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. కవిత ఇష్యూ తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరితో చర్చలు జరిగాయో కవిత చెప్పాలన్నారు. వాళ్ళ డ్రామాలో మేము భాగస్వామ్యం కాబోమన్నారు. రాహుల్ గాంధీ, అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ప్రధాని మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తోందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సరైన అవగాహన లేకుండా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశ భద్రతపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమన్నారు ఏలేటి. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత రాహిత్య, నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆర్మీ మనోభావాలను గాయపరచడమే కాకుండా దేశాన్ని అవమానించేలా సీఎం ఆరోపణలున్నాయని అన్నారు లక్ష్మణ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహిత్యమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు.
సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క వారి యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు ఎంపీ రఘునందన్. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న టైంలో కవిత ఎంతమంది అమరుల ఫ్యామిలీలను కలిశారని ప్రశ్నించారు. ఆస్తులు సంపాదించుకొని పదవులు అనుభవించారని విమర్శించారు. చెల్లని రూపాయికి కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్ వేశారు రఘునందన్. చెల్లని రూపాయి అయిపోయింది, చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది? సొంత పార్టీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై యుద్ధం మొదలైందని, దొంగలంతా ఒక్కటయ్యారని మెసేజ్ రిలీజ్ చేశారు. కరీంనగర్ నుంచే సోషల్ మీడియాలో తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థించినందుకే తనపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోందన్నారు రాజాసింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు ప్రధాని మోదీ. ప్రతి ఉగ్రదాడికి తగిన సమాధానం చెప్పడమే భారత్ సిద్ధాంతమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తంగా ఉంటూ స్పష్టమైన వ్యూహాలు విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత సముద్ర శక్తి పాక్ను భయపెట్టిందని చెప్పారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. భారత బ్రహ్మోస్ క్షిపణులు శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయని అన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కల్లారా చూసిందన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను భారత క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సభలో మాట్లాడిన మోదీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. యూపీలోని కాన్పూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని అమేథీలో AK-203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. हमारे भारतीय हथियारों ने, ब्रह्मोस मिसाइल ने दुश्मन के घर में घुसकर तबाही मचाई. जहां टारगेट तय किया वहां धमाके किए. ये ताकत हमें आत्मनिर्भर भारत के संकल्प से मिली है. భారత సైన్యం దాడులకు దిగి వచ్చిన పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందని చెప్పారు ప్రధాని మోదీ. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోదన్నారు. పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలు ఇకపై పనిచేయవని చెప్పారు మోదీ. ऑपरेशन सिंदूर के रूप में पूरी दुनिया ने देखा है. हमने पाकिस्तान में आतंकियों के ठिकाने घर में घुसकर सैकड़ों मील अंदर जाकर तबाह कर दिए. और हमारी सेना ने ऐसा पराक्रम किया कि पाकिस्तानी सेना को गिड़गिड़ाकर युद्ध रोकने की मांग करने पर मजबूर होना पड़ा. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2014కు ముందు 75కి పైగా జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం 18 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ఉనికి ఉందన్నారు. బీహార్లోని కరకట్లో జరిగిన ర్యాలీలో మోదీ ఈ కామెంట్స్ చేశారు. 2014 से पहले देश में 125 से ज्यादा जिले नक्सल प्रभावित थे. अब सिर्फ 125 से ज्यादा, अब सिर्फ 18 जिले नक्सल प्रभावित बचे हैं. పాకిస్తాన్ దుశ్చర్యలను ధీటుగా తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్లోని 118 పోస్టులను బీఎస్ఎఫ్ దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదుల సమాచార నిఘా నెట్వర్క్ను కూల్చివేశాయన్నారు. పహల్గాం దాడి తర్వాత మొదటిసారి కాశ్మీర్లో పర్యటించిన అమిత్ షా భారత సరిహద్దులో ఎటువంటి దాడులు జరిగినా మొదట ఆ భారాన్ని మోసేది బీఎస్ఎఫ్ జవాన్లేనని అన్నారు. ऑपरेशन सिंदूर के घटनाक्रम में अपनी परंपराओं को बनाए हुए जम्मू फ्रंटियर के बीएसएफ के जवान, राजस्थान फ्रंटियर के बीएसएफ के जवान और दूर सुदूर कच्छ की बॉर्डर पर जो जवान तैनात हैं, वो सभी ने पूरी सजगता के साथ सीमा की रक्षा का काम किया.
భారత సముద్ర శక్తి పాకిస్తాన్ను భయపెట్టిందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. నావీ బలంగా ఉన్నంత వరకు సముద్రం సరిహద్దుల వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరని చెప్పారు. గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్లో పర్యటించిన రాజ్నాథ్ నావీ అధికారులతో మాట్లాడారు. అజేయమైన ధైర్యం, శక్తికి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. साथियों, पाकिस्तान को जब समझ लेने की जरूरत है, आतंकवाद के जिस खतरनाक खेल को वह आजादी के समय से ही खेलता आ रहा है, उसकी मियाद अब खत्म हो चुकी। अब जब भी पाकिस्तान भारत के खिलाफ किसी आतंकवादी हरकत को शह देगा तो न केवल उसका खामियाजा उसे भुगतना पड़ेगा, बल्कि हर बार की तरह उसे हार का भी सामना करना ही पड़ेगा. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మోదీ 10 ఏళ్ల పాలన భారతదేశాన్ని మరింత పటిష్టం చేసిందని, ఇది ఆత్మనిర్భర్ కు గొప్ప ఉదాహరణ అన్నారు. प्रधानमंत्री जी के द्वारा 10 वर्ष पूर्व प्रारंभ किए गए मेड इन इंडिया की उस ताकत का भी एहसास दुनिया को कराता है जो इस बार ऑपरेशन सिंदूर के माध्यम से दुनिया ने देखा है. यह आत्मनिर्भर भारत की सफलता का भी एक बेहतरीन उदाहरण है. బీహార్లోని పాట్నా ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీతో యువ క్రికెటర్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన పేరెంట్స్తో కలిసి భేటీ అయ్యాడు. ప్రధాని మోదీని కలిసిన సమయంలో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు వైభవ్. యంగ్ క్రికెటర్ని కలిసిన విషయాన్ని మోదీ కూడా తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వైభవ్ క్రికెట్ నైపుణ్యాన్ని యావత్ దేశం కీర్తిస్తుందన్నారు ప్రధాని. ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో దాడి జరగనుందంటూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అడ్రస్ చేస్తూ ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సిఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంటుకు సమీపంలోని హై సెక్యూరిటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. భారీ పరిశ్రమల శాఖకు సంబంధించిన నివాసాలున్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో దాడి జరగనుందంటూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అడ్రస్ చేస్తూ ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సిఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంటుకు సమీపంలోని హై సెక్యూరిటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. భారీ పరిశ్రమల శాఖకు సంబంధించిన నివాసాలున్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తల ప్రసారం. స్టే ట్యూన్డ్.